ప్రేమ ప్రపంచంలోనే స్వచ్ఛమైనది, నమ్మకమైనది. ప్రేమకు ప్రాణం పోయడం తెలుసు, అవసరమైతే ప్రాణం తీయడం కూడా తెలుసు. ప్రేమకు పరిచయాలు అక్కర్లేకపోవచ్చు కానీ, పరిచయాలు ప్రేమగా మారవచ్చు. తల్లి ప్రేమకి, పిల్ల ప్రేమకి తేడా ఎంత అంటే, తల్లి ప్రేమలో లాలింపు ఉంటే, అదే పిల్ల ప్రేమలో లాభం ఉంటుంది. ఈ ఫార్ములా తెలియని మన కుర్రాళ్ళు దేవదాసుల్లా మారుతున్నారు, క్వార్టర్ ముందుకి కనెక్ట్ అయిపోతున్నారు. ఇలా ప్రేమ గురించి చెప్పుకుంటూ పోతే ఎవరెస్ట్ శిఖరం ఎత్తు కూడా సరిపోదేమో. ప్రతి ప్రేమ కథ ఎక్కడో ఒక చోట మొదలు కావాలి. అలాగే నా కథ కూడా. వన్ ఫైన్ మార్నింగ్ ప్రేమంటే ఏమిటో తెలియని ఒక మాస్ మెకానిక్ని ప్రేమని టైంపాస్గా భావించే ఒక రిచ్ గర్ల్ కప్పు కాఫీ తాగడానికి వెళ్దామా అని అడగడంతో స్టార్ట్ అవుతుంది. ఏంటండి మళ్ళీ రిపేరా? ఇలా రోజు ఏదో ఒక కారణంతో మా షాప్కి వస్తున్నారు, ఎందుకండి? పెద్ద రీజన్ అంటూ ఏం లేదు, మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది. ఫ్రెండ్షిప్పా? నా పనికే నాకు టైం సరిపోవట్లేదండి. పోనీ కప్పు కాఫీ తాగడానికైనా టైం ఉందా? ఏంటండి ఆలోచిస్తున్నారు? కాఫీ తాగడానికి ఏ ప్లేస్ అయితే బాగుంటుందా అని. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? మై నేమ్ ఇస్ సౌమ్య. మీలాగే మీ పేరు కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మరి మీ పేరు? రాజు, మెకానిక్ రాజు. మెకానిక్ మీ ఇంటి పేరా? కాదండి, మా వృత్తి పేరు. అవును, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చా? క్రికెట్ ఆడుకుందామని. జోక్స్ ఆఫ్ ఈ విషయం చెప్పండి. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కార్ ఇంజన్ గురించి అడిగితే చెప్తా కానీ లవ్ గురించి నాకెలా తెలుస్తుందండి? కానీ నాకు తెలిసినంత వరకు ప్రేమ అంటే ప్రేమించమా అంటే మర్చిపోవడం. ఇంతలా అడుగుతున్నారు, లవ్ మీద మీ ఒపీనియన్ తెలుసుకోవచ్చా? తనని చూడంగానే 72లో ఉన్న నా హార్ట్ 102కి పెరగాలి. ప్రపంచాన్ని జయించేంత ధైర్యం రావాలి. ముఖేష్ అంబానీకి అప్పించేంత ఆస్తి ఉండాలి. కన్నీటి చుక్క అంటే ఏంటో తెలియని ప్రపంచాన్ని చూపించాలి. ప్రాణం నాదేనా, శ్వాస తనది కావాలి. టోటల్గా నా హార్ట్ని తన హార్ట్లో పెట్టుకొని చూసుకునేవాడే ఉండాలి. మీరు మాట్లాడేది ఏం అర్థం కావట్లేదండి. షాప్ కట్టేసి టైం అయింది కానీ నేను వెళ్తాను. బిల్ మీరే కట్టండి. ఏంటి ఈరోజు చాలా జోష్గా ఉన్నావు? ఏంటి స్పెషల్? అలాంటిదే. ఓ నైస్, చాలా బాగుంది కదా. అదా, నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇచ్చింది. అదంటే నాకు ప్రాణం. సర్లే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్పాలనే ఉంది కానీ చెప్పడానికి ధైర్యం సరిపోవట్లేదు. నా దగ్గర భయం దేనికి రాజు, ఏంటో చెప్పు. నన్ను చూడగానే మీరు మీ లవర్ గురించి అనుకున్న ఫీలింగ్స్ మీ హార్ట్లో కలిగేయలేదో నాకు తెలియదు, కానీ 10 ఏళ్ల నుండి దూరమైన మా అమ్మ ప్రేమ 10 రోజుల నీ పరిచయం వలన మళ్ళీ పొందాను. ఇక నేను నిన్ను వదులుకోలేను సౌమ్య. నిర్ణయం నీది, జీవితం మనది.
రాజు, మర్చిపోయావు. చెప్పాను కదా అది నా ప్రాణమని. ఎవరు భయ్యా, మీ చెల్లె? కాదు తమ్ముడు, మై స్వీట్ హార్ట్. ఇంతకీ అమౌంట్ ఎంత? హలో రాజు, మూవీకి వెళ్దామా? ఎవరండి? ఎవరు కావాలి? రాజు ఉన్నాడా? రాజు వాడేం పాపం చేశాడండి? చిన్నప్పుడే కోల్పోయిన వాళ్ళ అమ్మ ప్రేమను మళ్ళీ నీ పరిచయంతో పొందాలనుకోవడమేనా వాడు చేసిన తప్పు? అయినా దేవుడికి కూడా జాలి లేదండి. అన్ని కష్టాలు వాడికి. లవ్ మీకు టైం పాస్ కావచ్చు, కానీ మా రాజు అలాంటి వాడు కాదు. దయచేసి ఇంకోసారి షాప్కి రాకండి ప్లీజ్. నేనెవరో ఏంటో తెలుసుకోకుండా మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండి. అంటే మీరు సౌమ్య కాదా? కాదండి, నా పేరు రాణి. సారీ అండి, సౌమ్య మీద ఉన్న కోపంతో మీరెవరో ఏంటో తెలుసుకోకుండా. పర్లేదండి. ఇంతకీ రాజు ఎక్కడా? తన ప్రేమని అర్థం చేసుకుని ప్రేమాలకి దూరంగా, తను ఎంతగానో ప్రేమించే లక్ష్యానికి దగ్గరగా, మా మనసులో ఎప్పటికీ చెరిగిపోయిన ఒక గొప్ప మిత్రుడిగా, చిరునామాలైన ఒక ఉత్తరంలా ఈ సిటీ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అదేంట్రా మామ, తనకు అలా చెప్పమన్నా? తను రాజుని సిన్సియర్గా లవ్ చేస్తుంది. ఇప్పుడు సడన్గా వాడు లేడని తెలిస్తే తట్టుకోలేదురా, అందుకే అలా చెప్పాను. నీతో కొంచెం మాట్లాడాలని. ఏం మాట్లాడాలి? అదే మన ప్రేమ గురించి. మన ప్రేమ? నువ్వు నన్ను ప్రేమించుండొచ్చేమో కానీ నాకు మాత్రం నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అదేంటి సౌమ్య అలా అంటావు?
లేని ప్రేమను నాలో పుట్టించి ఎదురుగా ఉన్న నీలో నేను లేనంటే ఎలా? ఏదో ఖాళీగా ఉన్నాను కబుర్లు చెప్పాను, అంత మాత్రం లవ్ చేయాలా? నాకు తెలుసు సౌమ్య నువ్వు ఇలా అంటావని, కానీ చివరిసారిగా నీకో విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. నీ పరిచయ ఫలితం నాకు అమృతాన్ని మిగిల్చిన అది విషంలా మారి నన్నే చంపేలా ఉంది. మన ఫస్ట్ మీట్లో ప్రేమ మీద నా ఒపీనియన్ అడిగావు గుర్తుందా? అప్పుడు తెలియక చెప్పలేదు, ఇప్పుడు తెలిసాక ప్రేమే నచ్చట్లేదు. అలాంటిది నువ్వెలా నచ్చుతావు సౌమ్య? ఓకే బాయ్. ఏంటండి ఇది? అదా నా చిన్నప్పుడు అమ్మ ఇచ్చింది, అదంటే నాకు ప్రాణం. ఏం మాట్లాడుతున్నారు? నేను ఎవరో ఏంటో తెలియకుండా. తెలుసండి, మీ పేరు రాజు. ఆటోనగర్లో నాకు షాప్లో మెకానిక్గా చేస్తున్నారు. సౌమ్య అని 1 ఇయర్గా లవ్ చేస్తున్నారు. కానీ ఇదంతా మీకెలా తెలుసు? అయినా జరిగిందంతా చూశారు కదా. ప్రేమ అంటే కాగితం కాదండి, మడిచి పాకెట్లో పెట్టుకోవడానికి. అద్దం లాంటిది. ఒక్కసారి ముక్కలైతే అతకడం కష్టం. దయచేసి నన్ను మర్చిపోండి. లేని ప్రేమ కోసం ఇంతలా బాధపడుతున్నారు. ఎదురుగా ఉన్న నా ప్రేమను అర్థం చేసుకోలేరా? అయినా తను నీకు 1 ఇయర్గా తెలుసు, కానీ నేను నిన్ను 3 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నీకు ఆ రోజు గుర్తుందా? హాయ్ రాణి, వాట్ ఏ ప్రెజెంట్ సర్ప్రైజ్. ఏంటి ఇక్కడ? ఏమీ లేదు, సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే స్కూటీ రిపేర్ వచ్చింది. అలాగా, ఇంకేంటి కబుర్లు? అవును, మెకానిక్ గార్డ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? అదా, దేవుడు వాడికి హార్ట్ ప్లేస్లో పెద్ద బండరాయి పెట్టాడే బాబు. వాడికి వేరే ఫీలింగ్స్ లేవు. చూద్దాం ఎంతవరకు బకరవుతాడు. ఓకే బాయ్ సౌమ్య. ఓకే బాయ్. తను ఆ రోజు కరెక్ట్ కాదు, ఈరోజు కరెక్ట్ కాదు. తను నీకు నో చెప్పిందని మీరు నాకు నో చెప్పడం కరెక్ట్ కాదు. నిర్ణయం నీది, జీవితం మనది. రేపు మార్నింగ్ షాప్కి వస్తాను. రాణి, మర్చిపోయావు. చెప్పాను కదా, అది నా ప్రాణమని. సారీ. ప్రేమ అంటే ఇన్ని రోజులు టైంపాస్ అనుకున్నా, కానీ నిజమైన ప్రేమ అంటే ఏంటో నిన్ను కలిసాకే తెలుసుకున్నా. మీరుతో మీరు చేసిన మోసానికి తట్టుకోలేక విషయం దాకా చనిపోయాడు. మన రాజు ఇక లేడు. ఫేస్బుక్ గ్రీటింగ్స్ షాటింగ్స్ అంటూ నేటి యువతరం పరిగెడుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ ఇంకా బ్రతుకుందంటే రాజు లాంటి గొప్ప ప్రేమికులు మన ఇంటి ప్రక్కన సందు చివరన ఇంకా ఉన్నారు కనుక.